घृतात्तवर्ति संयुक्तं समवायस्त्वाप्यकाय महाधूमवन्दे एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धमय नित्यं प्रयामि शरणं हरिं सर्वदा सर्वगानार्दनः आपदापहर्तारं दातारं सर्वसम्पदफलचन्द्रोगजाननः वक्रतुण्डश्रोत्पकर्णो भैरं सीतारामाभ्यां नमः सात्वदेवो भव पितृदेव ప్రారంభమని సృష్టి మొదటి నుంచి అందరికీ शिवानंद महाराज की जय, महागणंगा माता की जय। పర్మిషన్ తోటి రూమ్ శుభాకాంక్షలు. గురువులకి జన్మదినం చేయడం ఎందుకు అనే మాటకి, గురువు అనేది ఒక పీఠము, గురు స్థానం. పరమ గురువు స్థానంలో దేవతల టెంపుల్స్లలో మనం దేవతార్చన ఎలాగో అందరి దేవతల అనుగ్రహం కోసం అన్ని దేవాలయాలు తిరగనక్కర్లేదు. పరమగురు స్థానంలో ఉన్న పరమగురువు దగ్గరికి వచ్చి పూజలు పునస్కారాలు హోమాలు యాగాలు చేయనక్కర్లేదు. స్వామి అని శరణాగతి కోరితే చాలు. ఇది జగద్గురు పరంపర కృష్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. కృష్ణుడే అందరికీ జగద్గురువు. అలాగే ఆ కృష్ణుడి అంశకు సంబంధించిన వాళ్ళే ఈ పరమ గురువులు. వాళ్ళు శరీరంతో పని లేదు. హిమాలయస్లో కానీ మొత్తం సృష్టిలో ఎక్కడొక్కడ వాళ్ళ శక్తి స్వరూపం అలాగే ఉంటుంది. వారి 97వ జయంతి సందర్భంగా మొత్తం ప్రజలు, ముఖ్యంగా భారతదేశం ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి. ఎలాంటి కొట్లాటలు, ఎలాంటి హింస, ఎలాంటి బాధలు, ఆరోగ్యం ఏమీ లేకుండా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ చల్లగా వర్ధిల్లాలి అనే తపనతో ఆ పూజ్య గురుదేవుల్ని మన అందరి తరఫున కోరడం జరిగింది. దానివల్ల తప్పనిసరిగా మనం భారతదేశంలో జరుగుతున్న మార్పులు చూస్తూనే ఉన్నాం. ప్రపంచానికే తలమానికగా కొనసాగడానికి ఇలాంటి మహానుభావులు, మహర్షుల యొక్క పుణ్యఫలం, వారి యొక్క ఆశీస్సులే మనకు కారణం. వారి జన్మదినం జయంతి సందర్భంగా సర్వే సుజన సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు. అందరికీ భయపడాలన్నారు గురుగారు. ఎందుకంటే మనం వెళ్ళే డేట్ దగ్గరకు వస్తుంది కదా, కాబట్టి సంబరం కాదు. పుట్టినరోజు అంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఆయుష్ దగ్గరకు వస్తుంది. సత్కార్యక్రమాలు చేయండి, మంచి పనులు చేయండి. పుట్టినరోజు రోజు మంచి పనులు చేయండి. జ్ఞానం కావాలని కోరుకోండి, ముక్తి కావాలని కోరుకోండి. అవన్నీ చెప్పారు. కాబట్టి ఇక్కడ వరంగల్లో ప్రతి నిత్యము రుద్రహోమము, ప్రతిరోజు ఏ పూజ జరిగినా కూడా భారతదేశం మొత్తం క్షేమంగా ఉండాలి, భారతదేశం మొత్తం శాంతిగా ఉండాలి. ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా మన మీదకి యుద్ధానికి రావద్దు. ఏ దేశాన్ని మనం నాశనం చేయడానికి దుష్ట శక్తులు చాలా ఉన్నాయి, కానీ భారతదేశం ఒక గురుస్థానంలో ఉన్నది. ఏ దేశంలో ఇంత వివేకం లేదు, విజ్ఞానం లేదు. ఒక భారతదేశంలోనే విజ్ఞానము, వివేకం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక గురుస్థానం. ప్రతి నిత్యము, ప్రతిరోజు, ప్రతి అభిషేకము, ప్రతి హోమము కూడా భారతదేశానికి అంకితం చేస్తున్నాం మేము. మా గురించి కాదు పూజ చేసుకున్నది. దేశ క్షేమంలోనే మన క్షేమం ఉందని చెప్పారు గురుగారు. గురు వాక్యమే గురు మంత్రం. కాబట్టి వారి బోధ మొత్తం స్ప్రెడ్ కావాలి, ప్రపంచం మొత్తం స్ప్రెడ్ కావాలి. యూట్యూబ్లో చెబుతున్నాము, అన్నీ చెప్తున్నాము. కాబట్టి భారతదేశం సుభిక్షంగా ఉండాలని, మరొకసారి అందరి దేశ ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలని ఇవాళ గురుగారి పాద పూజ అంటే గురువే శివుడు, శివుడే గురువు. మేము చేసిన పూజ అంతా కూడా గురుగారు ఏం చెప్పారంటే, నాకు పాద పూజ చేస్తే నేనేమి ఇస్తారా మీకు,
మీరు చేసిన పూజ అంతా కూడా ఈశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను. ఆ ఈశ్వరుడే మీకు అన్ని సకల ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని గురుగారు చెప్పారు. కాబట్టి